ప్రభుత్వం నేటి నుంచి గురుకులాల బాట పట్టనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు సహా కీలక యంత్రాంగం గురుకులాలను సందర్శించనుంది. విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు పరిస్థితులను స్వయంగా పరిశీలించి అంచనా వేయనున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన విద్యార్థుల సంక్షేమం, గురుకులాల అభివృద్ధికి ప్రణాళికలు చేయనున్నారు. అన్ని గురుకులాలలో కామన్ డైట్ ను ఇవాళ ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రాష్ట్రంలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలను సందర్శించనున్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ గురుకులాలన్నీ సుమారు 1000 ఉన్నాయి. గురుకులాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థ వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్దమైంది. అందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఒక హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, బోనకల్లోని గురుకులాలను సందర్శిస్తారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా గురుకులాలను సందర్శించనున్నారు. గురుకులాలలో నేటి నుంచి ఒకే తరహా భోజనం మెనూ అమల్లోకి రానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో ఇప్పటి వరకు వేరువేరుగా మెనూ ఉంది. అన్నింటిలో ఒకే తీరుగా భోజనం అమలు చేయనున్నారు. కామన్ డైట్ మెనూను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఇంకా ఎలాంటి అవసరాలున్నాయో నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకోనున్నారు.